అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 15వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయము ఇజ్రాయేలీయులకు వాగ్దానము చేయబడినటువంటి పునరుద్ధరణ, ది రిస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ హ్యాస్ బీన్ ప్రామిస్డ్ అనేటటువంటి విషయము నిన్నటి దినాన చూసి ఉంటాం. ఈరోజు దేవుడు అక్కడ హోషేయ ఏ వ్యభిచారిని అయితే, వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీనైతే భార్యగా తీసుకున్నాడో, లేదా వారి ద్వారా పుట్టినటువంటి ఆ ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ, అంటే తన తల్లి యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చూపించబడుతున్నటువంటి గొప్ప విషయము ఇజ్రాయేలీయులకు అక్కడ చేయబడుతున్నటువంటి ఒక గొప్ప హెచ్చరిక. అలాగే వారికి ప్రకటించబడుతున్నటువంటి వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారి యొక్క అపనమ్మకత్వాన్ని బట్టి, ప్రాముఖ్యంగా ఇక్కడ ఇజ్రాయేలీలు చూపిస్తున్నటువంటి ఆ అపనమ్మకత్వాన్ని బట్టి వారికి ప్రకటించబడుతున్నటువంటి తీర్పును దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ నిన్నటి దినాన మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి విషయము దేవుడు వాగ్దానం చేసినటువంటి విషయం. అయితే ప్రస్తుతము వారికి ఉంటున్నటువంటి స్థితిని బట్టి అక్కడ దేవుడు వారికి ప్రకటిస్తున్నటువంటి తీర్పును మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శిక్షను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలా. ఇక్కడ క్లియర్గా ఈ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ భాగాన్ని మనము చదువుతున్నప్పుడల్లా, ఈ హోషేయ గ్రంథంలో ప్రాముఖ్యంగా మొదటి 3 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడల్లా కూడా మనం గుర్తించాల్సినటువంటి విషయము, అక్కడ హోషేయ భార్య ఆ గోమెరు పేరు ప్రస్తావించబడినప్పుడు, లేదు ఆ ముగ్గురు పిల్లల తల్లి అని అక్కడ ప్రస్తావించబడుతున్నప్పుడల్లా కూడా ఇజ్రాయేలీయులో ఆ స్థానము అని మనం గ్రహించాలి. అంటే ఆ స్త్రీ స్థానంలో ఇజ్రాయేలీయుల పేరును మనం రీప్లేస్ చేసుకుంటూ ఆ భాగాన్ని మనం ఆలోచించినప్పుడు ఇట్టి గొప్ప దుర్మార్గతలో ఇజ్రాయేలీయులు ఉన్నారా, అంటే వారు ఉన్నటువంటి స్థితి ఏమిటో, ఎందు నిమిత్తమై దేవుడు ఇట్టి కఠినమైనటువంటి జడ్జిమెంట్ను, తీర్పును వారి మీద ప్రకటిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ స్త్రీ పేరు మనం సంబోధిస్తున్నప్పుడెల్లా కూడా ఇజ్రాయేలీయులు అని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్త్రీని వివాహం చేసుకున్నామనడంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము కూడా అదే కదా. ఇజ్రాయేలీయులు నా పట్ల నేను చూపిస్తున్నటువంటి ప్రేమను ఎట్టి రీతిగా వారు తిరస్కరిస్తూ ఉన్నారో అని చూపించడమే కదా. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు నా జనులని మీ సహోదరులతోనూ, జాలి నొందిన వారని మీ స్వదేశీలతోనూ మీరు చెప్పుడి. నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దాన్ని దిగంబరురాలినిగాను చేసి పాడు పెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దప్పి చేత లయపరచకుండునట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు, దాని స్తనములను పురుషులు చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి. అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను. దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు, వారి తల్లి వేశ్యాత్వము చేసి ఉన్నది, వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి అందు నేను జాలిపడను. ఈ పిల్లలకు అక్కడ స్పష్టంగా మీ తల్లి చేసేటటువంటి ఆ పని ఏమిటో, మీరు ఎట్టి రీతిగా పుట్టిన వారై ఉన్నారో, మీరు జార సంతతికి చెందినటువంటి వారు గనుక నేను మీ అందు జాలిపడను అని జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయిల్ స్థితితో మనం ఇది ఇంకా 4వ అధ్యాయం నుంచి అయితే మనం ఎక్స్క్లూజివ్గా ఇజ్రాయేలీలు చేస్తున్నటువంటి ఒక్కొక్క పాపాన్ని మనం అక్కడ స్పష్టంగా, అంటే ఆ అధ్యాయాలు చదివిన తర్వాత ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ అధ్యాయంలోకి మనం వెళ్ళటం లేదు, కానీ ఇప్పుడు స్పష్టంగా దేవుడు ఇక్కడ ఆ స్త్రీకి లేదా వారి పిల్లలకు ప్రకటిస్తున్నటువంటి ఆ కఠినమైన తీర్పు ఇజ్రాయేలీయులకని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి.
ఎంత కఠినముగా దేవుడు అక్కడ జాలి అసలు చూపించను, జాలి పడను అని స్పష్టంగా చెప్తాం. అంటే ఇక్కడ దేవునికి ఎంత తీవ్రమైన కోపము వారు కలిగిస్తే ఇంత కఠినముగా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం, దేవుడు మార్పు లేనటువంటి వాడండి. అంటే ఇప్పుడు ఆయన ఏదో కోపంలో ఉన్నాడు కాబట్టి అట్లా చెప్పాడు, లేదా తర్వాత ముందు రీస్టోర్ చేస్తారని కూడా చెప్పాడు కదా. ఆయన స్పష్టంగా ఉంటాడు. వారు ప్రస్తుతం చేయుచున్నటువంటి ఆ తిరుగుబాటును బట్టి, ఆ విసర్జించడంను బట్టి, అక్కడ తిరస్కరమును బట్టి అక్కడ వారికి శిక్ష మాత్రం ఖచ్చితం. ఆ తర్వాత నేను రీస్టోర్ చేస్తానని చెప్తా ఉన్నాను దేవుడు. అయితే ఇక్కడ ఆ స్త్రీ చేస్తున్నటువంటి గొప్ప తిరస్కారం, పాపమును బట్టి ఇక్కడ ఖండిస్తున్నటువంటి దేవుడు. ఆ స్త్రీ అనగానే ఇజ్రాయేలీయులను దాంట్లో మనం ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మనం గమనించినట్లయితే 6వ వచనం, ముండ్ల కంచే దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గంలో దానికి కనబడకుండా గోడ కట్టుదును, అది తన విటకాండను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదుననుకొనును. దానికి ధాన్య ద్రాక్షారస తైలమును విస్తారమైన వెండి బంగారంలో ఇచ్చిన వాళ్ళను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి కాలంలో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసదను. దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారయు దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. ఈ విషయాన్ని మనం స్పష్టంగా, అంటే ఈ స్త్రీ తన యొక్క వ్యభిచారంలో ఎంతగా మునిగిపోయిందనంటే, ఆమె తన యొక్క మార్గంలో కనబడకుండా దేవుడు ఏం చేస్తా, ఒక ముండ్ల కంచెను వేస్తా అన్నాడు, ఒక పెద్ద గోడను కడతా అంటున్నాడు. దానికి ఆ స్త్రీ ఎవరెవరితోనైతే వ్యభిచారం చేయాలనుకుంటుందో అటువంటి వారు అసలు కనబడకుండా చేస్తానని అంటున్నాడు. ఎంత వెతికినా కూడా కనబడకుండా చేస్తాను. అంటే ఏంటి దీని అర్థము? ఆ ఇజ్రాయేలీలు వారు చేసేటటువంటి ఆ ఘోరమైన పాపం, అంటే ఇక్కడ ఈ వ్యభిచారముతో దేవుడు పోలుస్తూ ఉన్నాడు. వారు ఎంత ఘోరమైన పాపంలో ఉంటున్నారు అనేది గనక ఇక్కడ మనము అర్థం చేసుకుంటే, అక్కడ దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని గనక మనము ఆలోచిస్తే, దేవుడు వారికి ధాన్య ద్రాక్షారసములు అన్నీ సమృద్ధిగా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆ దేవుణ్ణి బట్టి వారు స్తుతులు చెల్లించకుండా, ఆ దేవునికి వారు కృతజ్ఞత చెల్లించకుండా ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని బయలుదేవతకు ఆపాదిస్తూ ఉన్నారు. ఎంత అవి ఇచ్చినటువంటి వాడు దేవుడే అయితే వారేం చేస్తూ ఉన్నారు, బయలుదేవతకు వాటిని అర్పిస్తాం. ఎంత ఘోరమైనటువంటి పాపం. అందుకనే దేవుడు అక్కడ అంటా ఉన్నాడు, మీకు ఆ ద్రాక్షారసమును ఆ ధాన్యములను ఆ కాలములలో ఇకను ఇయ్యకుండా మీకు అసలు అట్టివి దొరకకుండా చేసేస్తానని అంటాం. అంటే ఇక్కడ ఏ విధముగానైతే ఆ వ్యభిచారంలో ఉన్నటువంటి స్త్రీకి విటకాండ్రను వెతికినా కనబడకుండా చేస్తాడో, మీరు ఆ విగ్రహారాధన అనేటటువంటి ఆ వ్యభిచారములో తీవ్రముగా ఉన్నారు కాబట్టి మీకు కూడా ధాన్య ద్రాక్షారసములు కనబడకుండా చేస్తారు. ఇంకా 10వ వచనంలో మనం చూసాము, దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును, దాని చేతిలో నుండి దాన్ని విడిపించువాడు ఒకడును లేకపోవును. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పితు. 2 బ్యాలెన్స్ చేస్తూ చక్కగా దేవుడు ఇక్కడ మాట్లాడుతాం. ఒక పాటలో ఏమో ఆ వ్యభిచారము స్త్రీకి తన యొక్క ఆ జారత్వమును జ్ఞాపకం చేస్తూ నీకు ఇట్టిది జరుగుతుంది. మరొక భాగంలో వెంటనే అక్కడ మనం గమనించినట్లయితే, ఈ ఇజ్రాయేలీలు మీరిట్టి స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు పండుగలు ఉండవు, ఉత్సవ కాలములు ఉండవు, అమావాస్యలు ఉండవు, విశ్రాంతి దినంలో నియామక కాలములు ఇంకా ఏవి కూడా అన్నీ మీరు మరచిపోతారు. అంటే ఎంత క్లియర్గా ఇక్కడ హోషేయ గ్రంథంలో చెప్పబడుతుందంటే, ఒక పాటలోనేమో వారి యొక్క జారత్వమును గురించి అయినటువంటి విషయము, మరొక పాటలోనేమో
ఆ స్త్రీ యొక్క జారత్వము, అట్లాగే ఇక్కడ ఇజ్రాయేలీయులు దాన్ని కంపేర్ చేస్తూ ఆయన ప్రకటిస్తున్నటువంటి తీర్పును వెంటనే అక్కడ తెలియజేస్తారు. 12వ వచనం, ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరపు చెట్లను గూర్చి చెప్పినది కదా. నేను వాటిని లయపరతును, అడవి జంతువులు వాటిని భక్షించున్నట్లు వాటిని అడవి వలె చేతును. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టియో దాని విటకాండను వెంటాడి ఉండుటను బట్టియో నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. స్పష్టంగా ఈ విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ దేవుని తీర్పు స్పష్టము. ఇక్కడ దేవుడు నీకు ఆ విటకాండ్రు ఇచ్చినటువంటి ద్రాక్షారసపు చెట్లను, ఆ ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను వాటిని నాశనం చేస్తాను, అడవి జంతువులు వాటిని తినివేస్తాయని చెప్తా ఉన్నాడు. అట్లాగే ఈ ఇజ్రాయేలీలు కూడా నన్ను మర్చిపోయి వారు చక్కగా వారిని వారు తయారు చేసుకొని ఆ బయలుదేవతకు ధూపం అర్పిస్తూ ఉన్నాడు. ఇదెంత విచారకరమైనటువంటి విషయం. దేవుణ్ణి మర్చిపోయి వారెట్టి తిరస్కారం చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎందుకనంటే దేవుని ఏర్పాటులో, దేవుని ప్రణాళికలో ఉంటున్నటువంటి ప్రజలు తన ప్రేమను లేకపోతే తనను కాదని ఆలోచించండి. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దాన్ని ఏం చేస్తూ ఉన్నారు? క్లియర్గా వారు ఇక్కడ దాన్ని మీరిపోతూ ఉన్నారు. ఇంకా చెప్పాలనంటే మితిమీరిపోయినటువంటి కార్యములు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం, ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఈ తిరస్కారంను బట్టి మీకు శిక్ష ఉంటుంది, మీకు తీర్పు ఉంటుంది అని జ్ఞాపకం చేస్తాం. దాన్ని సూచనగా అక్కడ ఆ గోమెరును, వ్యభిచారంలో ఉంటున్నటువంటి స్త్రీని ఏదైతే హోషేయ భార్యగా చేసుకొని పిల్లలను కనమను, ఆ పిల్లలకు తల్లిగా ఎట్టి తల్లో చూపిస్తూ, అలాగే ఆ విటకాండ్రతో తన యొక్క సంబంధాన్ని పోలుస్తూ ఆ ఇజ్రాయేల్ యొక్క జీవితాన్ని బట్టబయలు చేస్తాం. తీర్పు ఖచ్చితమని జ్ఞాపకం చేస్తాం. శిక్షింతును అని చెప్పబడడం మనం ఇది చూడగలం. ఇది యెహోవా వాక్కు, ఖచ్చితము. ఆయన అది ప్రకటించాడనంటే ఆ తర్వాత వారు పొందిన ఎన్ని తీర్పులు మనము చూస్తామో మనకిది. కాబట్టి ఈ విషయాన్ని స్పష్టంగా దేవుడు ఇక్కడ ఆ ఇజ్రాయేలీల స్థితిని, దిగజారిపోయినటువంటి స్థితి, వారు దేవునిని విసర్జించి ధాన్య ద్రాక్షారసములు ఇచ్చినటువంటి ఆయనను విసర్జించి అవి తీసుకొని వెళ్ళి ఎవరికి అర్పిస్తున్నారు? బయలుదేవతకు అర్పిస్తున్నారు. ఎంత విచారకరమైనటువంటి విషయం. అందుకే దేవునికి కోపము కలిగింది. నేటి దినాన మనము దీన్ని అన్వయించుకోవాల్సి వస్తే, దేవుడు నిన్ను లోకముతో ఒక ఉద్దేశముతో పంపించాడు ఈ లోకంలోనికి. ఆయన ఇచ్చినటువంటి ఈ దేహమును పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా, నీ దేహము దేవాలయమని, దాన్ని పాడు చేయవాడిని నేను వాడిని పాడు చేస్తాను. అంటే దేవుని నీకు ఇచ్చినటువంటి ఈ దేహమును, దానిని బట్టి నీవు దేవునికి స్తుతి చెల్లించకుండా వ్యర్థమైనటువంటి వాటి కొరకు దీనిని ఉపయోగించడం ఎంత విచారకరమైనటువంటి విషయం. దేవునికి మరి కోపము రాదా? జాగ్రత్త. దేవుని ఉగ్రతకు నీవు పాలైతే ఖచ్చితంగా దేవుని శిక్షకు నీవు లోనైతావు. ఇది నాడు మనకు కనువిప్పు కలగజేయాలి. దేవుడిచ్చినటువంటి ఈ దేహముతో ఆయనను గణపరచకుండా. అందుకనే మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనంలో అయితే అక్కడ మనం గమనించినట్లయితే, మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను దేవుని మహిమపరచుటకే చేయాలి. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, ఈనాడు మనకి ఇవ్వబడినటువంటి ఈ అద్భుత దేహములతో అన్నీ సక్రమంగా సవ్యంగా దేవుడు తన కాలంలో అవి సరిగ్గా పనిచేయులాగిన ఈ అవయవములను దేవుడు సరిగ్గా సమకూర్చి మనకిచ్చాడు. నాడు నీ దేహముతో లేకపోతే నీ క్రియలతో దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నీవు ఉంటా ఉన్నావు.
ఒకవేళ లేకపోతే క్రిస్టల్ క్లియర్గా దేవుడు శిక్షిస్తానని హెచ్చరిస్తాం. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా నిజముగా నీవు అన్నీ ఇచ్చినటువంటి దేవుడవైనా కూడా ధాన్య ద్రాక్షారసాలు వారికి దయచేసినప్పటికీ వాటిని తీసుకెళ్ళి బయలుదేవతకు వారు అర్పించడం ఎంత దిగజారిపోయినటువంటి స్థితి తండ్రి. అయ్యా ఈ వ్యభిచార స్త్రీ ఆ విటకాండ్రు తనకు కనబడకుండా పూర్తిగా అన్ని అడ్డము పెట్టినప్పటికీ అయ్యా దాని యొక్క జీవితం, దాని యొక్క ఆ ఆధారమును మీరు నాశనము చేస్తున్నారు. నిజముగా ఈనాడు మేము గ్రహించినట్లయితే అయ్యా ఇజ్రాయేలీయుల యొక్క అపనమ్మకత్వం ఎంత దిగజారిపోయినటువంటి స్థితిలో ఉంటుంది. అయ్యా ఇది మేమేమి దానికి అతీతులము కాదు. అయ్యా ఇక్కడ ఆ స్త్రీ ప్లేస్లో ఇజ్రాయేలీలను ఫిట్ చేసుకోవాలని ఎట్లా చెప్తాం? ఆ ఇజ్రాయేలీల ప్లేస్లో ఒకవేళ మా పేరును మేము ఒకవేళ అక్కడ ఫిట్ చేసుకుంటే, అక్కడ మేము రీప్లేస్ చేసుకుంటే, అయ్యా ఒకవేళ అట్టి దిగజారిపోయినటువంటి స్థితిలో నీవిచ్చినటువంటి ఈ దేహముతో నిన్ను గణపరచకుండా వ్యర్థమైన అయ్యా మీకు కానరానటువంటి క్రియలు ఏమైనా చేస్తున్నామేమో పరీక్షించుకున్నట్టుకు ఇది సమయమని మీరు హెచ్చరిస్తారు. అయ్యా ఒకవేళ మేము సరి చేసుకునకపోతే శిక్ష మాకు తప్పదని మీరు జ్ఞాపకం చేస్తారు. పాపము వలన వచ్చి జీతము మరణమని మీరు జ్ఞాపకం చేస్తారు. అయ్యా అట్టి మరణమునకు మేము పాత్రులము కాకుండా అయ్యా మా క్రియలను మాకు ఇవ్వబడినటువంటి ఈ దేహముతో నిన్ను గణపరచడానికి దీన్ని ఉపయోగించుకోవడానికి మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.